ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం 3 డీఏ పెంపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వరుసగా జనవరి 2024, జూలై 2024 మరియు జనవరి 2025కు సంబంధించినవి. అంతకుముందు ఉన్న 2023 జనవరి, జూలై డీఏలు ఇప్పటికే పీఆర్సీలో మిళితం అయిపోయాయి. ఇక 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం 4% డీఏ పెంపుదల ప్రకటించగా, ఏపీ ఉద్యోగులకు దాంతో 3.64% డీఏ వర్తించాల్సి ఉంది. జూలై 2024లో కేంద్ర ప్రభుత్వం మరో 3% పెంపుదల చేస్తే రాష్ట్ర ఉద్యోగులకు 2.73% డీఏ వర్తిస్తుంది. ఇక తాజాగా కేంద్రం మరో 2% డీఏ పెంపుదల ప్రకటించగా, దానివల్ల ఏపీ ఉద్యోగులకు 1.82% రావాల్సి ఉంది. ఈ 3 డీఏలు కలిపి మొత్తం 8.19% డీఏ పెంపు ఉద్యోగులు, పెన్షనర్లు అందుకోవాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వ కాలంలో చివరి డీఏ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. అలాగే ఉద్యోగుల నిరీక్షణలో ఉన్న మరో ముఖ్యాంశం 12వ పీఆర్సీ అమలు. గత 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. దానికి బదులుగా కొత్త పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు చైర్మన్ సిఎస్ మన్మోహన్ సింగ్ పదవి నుంచి తప్పుకోవడం, ఇతర ఆర్థిక కారణాల వల్ల నివేదిక ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యానికి కారణంగా పలు ఉద్యోగ సంఘాలు విచారణ లేకుండానే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ అమలుతో 2023 జనవరి, జూలై డీఏలు బేసిక్ పేలు కలుస్తాయి. ఇకపోతే షిప్మెంట్ 27% నుండి 30% మధ్య ఉంటుందని అంచనా. అంటే ఉద్యోగుల బేసిక్ జీతం 63% వరకు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 40,000 జీతం పొందుతున్న ఉద్యోగికి 25,000 నుండి 30,000 వరకు అదనంగా జీతం రావచ్చు. ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీల్లో డీఏలు, ఐఆర్ పెండింగ్ బకాయిలు చెల్లింపు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పునరుద్ధరణ చేసిన ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ హామీపై ఉద్యోగులు విశేషంగా నమ్మకం పెట్టుకున్నారు. సిపిఎస్ రద్దుకు 1 సంవత్సరం గడువు కోరిన ప్రభుత్వం తొలి 2 వారాల్లోనే ముఖ్యమైన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల జీతాలను ప్రతి నెల మొదటి తేదీన జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇది ఎన్నికల హామీల్లో ఒక ముఖ్యమైన అంశం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి త్వరలో ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు మొదలయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు భారీ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి.